హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వృషభ రాశి వారికి మే 24 తర్వాత ప్రారంభమయ్యే ఈ కాలం నిజంగా సాధారణ సమయం కాదు. ఇది కేవలం క్యాలెండర్లో ఒక తేదీ మారడం మాత్రమే కాదు. చాలామందికి ఇది జీవిత దిశను మార్చే ఒక మలుపు కావచ్చు. ఎన్నో సంవత్సరాలుగా మీరు మౌనంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త, మీ కళ్ళల్లో ఎప్పటి నుంచో నిలిచిపోయిన ఒక ఆశ, మీ హృదయంలో పదే పదే కలిగిన ఒక ప్రశ్న, నా టైం ఎప్పుడు మారుతుంది అనేది ఇప్పుడు సమాధానం పొందే దశలోకి ప్రవేశిస్తున్నట్లుగా అనిపించవచ్చు. కానీ జాగ్రత్త, ఈ కాలం ఎంత శుభమో అంతే పరీక్షలతో నిండి ఉండే అవకాశం కూడా ఉంది. చాలామంది అదృష్టం సమీపిస్తున్న సమయంలోనే ఒక చిన్న పొరపాటు చేసి తమ చేతికొచ్చిన భాగ్యాన్ని దూరం చేసుకుంటారు. అందుకే ఈ విషయాన్ని తేలికగా తీసుకోకండి. మీరు వింటున్న ప్రతి మాటలో ఒక హెచ్చరిక ఉంది, ఒక ఆశీర్వాదం ఉంది, ఒక మార్గదర్శనం ఉంది. ముఖ్యంగా హనుమంతుడి కటాక్షం, దైవ అనుగ్రహం, గ్రహస్థితుల మార్పు మీ జీవితంలో కనిపించే గుప్త సంకేతాలు. ఈ 4 కలిసి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పును మీ ముందుకు తీసుకురావచ్చు. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి వృషభ రాశి వారు కామెంట్స్లో జై హనుమాన్ అని తప్పకుండా టైప్ చేయండి. భక్తితో పలికిన ఆ నామం మీ హృదయానికి బలం ఇవ్వాలి. మీ మనసులో ఉన్న భయం తొలగాలి. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా దైవనామం పలికినప్పుడు ఒక లోతైన ధైర్యం మనసులో పుడుతుంది. అలాగే ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు, జీవితాన్ని మార్చే జ్యోతిష్య రహస్యాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక మంచి మాట, ఒక సరైన హెచ్చరిక, ఒక చిన్న పరిహారం కూడా మనిషి జీవితాన్ని మార్చేస్తాయి. మీరు చేసే ఒక షేర్ వల్ల ఇంకొకరి జీవితంలో వెలుగు రావచ్చు, ఇంకొకరి ఇంట్లో శాంతి రావచ్చు, ఇంకొకరి మనసులో ఆశ మళ్ళీ వెలుగవచ్చు. మే 24 తర్వాత గ్రహస్థితుల్లో జరిగే మార్పులు వృషభ రాశి వారికి ఆశ్చర్యకరమైన శుభ పరిణామాలను తీసుకురావాలని చాలామంది విశ్వసిస్తున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు క్రమంగా కదలడం మొదలవుతుంది. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ముందుకు వెళ్ళని ఒక పని అకస్మాత్తుగా సాగిపోవచ్చు. చాలా రోజులుగా ఆగిపోయిన చెల్లింపు మీ చేతికి రావచ్చు. మిమ్మల్ని పట్టించుకోని వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగా పలకరించే పరిస్థితి రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సమాచారం రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి నిలకడ రానుంది. పాత పరిచయాల ద్వారా కొత్త అవకాశాలు రావచ్చు. కుటుంబంలో మళ్ళీ సంతోషం మొదలవ్వవచ్చు. ఇవన్నీ ఒక్కరోజులో పడిపడిగా జరగవు, కానీ చిన్న చిన్న సంకేతాల రూపంలో మొదలవుతాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కాలం మారుతోంది అని ముందే అర్థమవుతుంది. అదే తెలివి ఈ దశలో చాలా ముఖ్యం. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టే సమయంలో అది ఎప్పుడూ ఘోష చెయ్యదు. చాలాసార్లు అది నిశ్శబ్దంగానే వస్తుంది. అప్పుడు గుర్తించేవారే దాన్ని పూర్తిగా స్వీకరిస్తారు. కాలం మారినప్పుడు మనిషి రూపం మారదు, కానీ అతని స్థానం మారుతుంది. ఈ ఒక్క వాక్యం వృషభ రాశి వారి ప్రస్తుత పరిస్థితికి చాలా దగ్గరగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న అవమానాలు, మీరు వినిపించుకోలేకపోయిన బాధలు, కుటుంబంలో విలువ రాక నిరాశపడ్డ రోజులు, ఎన్ని కష్టాలు పడినా డబ్బు నిలవక కలిగిన నిస్పృహ, ఇవన్నీ మీ జీవితంలో గాఢమైన ముద్ర వేసి ఉండవచ్చు. కొందరు మీ మనసును అర్థం చేసుకోకపోయి ఉండవచ్చు. కొందరు మీ మంచితనాన్ని బలహీనతగా చూసి ఉండవచ్చు. మీరు మౌనంగా ఉన్నారని మీకు విలువ లేదనుకొని ఉండవచ్చు. కానీ వృషభ రాశి వారి స్వభావం అలాంటిది కాదు. వారు ఒక్కసారిగా ప్రతిస్పందించరు. వారు నిశ్శబ్దంగా భరిస్తారు, నెమ్మదిగా ముందుకు కదులుతారు. ఒకసారి నిలబడితే గట్టిగా నిలబడతారు. ఇదే స్వభావం ఇప్పుడు మీకు బలం కావచ్చు. ఎందుకంటే కాలం మళ్ళీ మీ వైపు తిరిగే దశలో ఉంది. కానీ ఇక్కడి 90% మంది చేసే ఒక తప్పు ఉంది. అదృష్టం సమీపిస్తోందని భావించిన వెంటనే వారు తొందరపడతారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మేస్తారు. కనిపించిన ప్రతి అవకాశాన్ని నిజమైనదిగా భావిస్తారు. చిన్న లాభం కనిపించగానే పెద్ద అడుగు వేస్తారు. భావోద్వేగంతో పెట్టుబడులు పెడతారు. ఇది మీకు గోల్డెన్ ఛాన్స్, ఇప్పుడే చేస్తే పెద్ద లాభం, ఇది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం అంటూ చాలామంది మీ చుట్టూ తిరగవచ్చు. కానీ గుర్తించండి, అదృష్టం వచ్చినప్పుడు మోసం కూడా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మీ ముందుకొచ్చే ప్రతి అవకాశం ఆశీర్వాదం కాదు. కొన్నిసార్లు అది పరీక్ష మాత్రమే. మీరు నమ్మిన వ్యక్తి నుంచే మోసం రావచ్చు. మీ మంచితనం తెలుసుకొని దాన్ని ఉపయోగించుకునే వ్యక్తులు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా డబ్బు, ఆస్తి, సంతకాలు, భాగస్వామ్యాలు, అప్పులు, గ్యారంటీలు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు శుభం రావచ్చు, కానీ అదే సమయంలో పరీక్ష కూడా తలుపు తడుతుంది.
హనుమంతుడి కటాక్షం గురించి మాట్లాడితే అది కేవలం భక్తి భావన కాదు. ఆధ్యాత్మికంగా హనుమంతుడు ధైర్యానికి, భక్తికి, స్థిరత్వానికి, చెడుశక్తులపై గెలిచే బలానికి ప్రతీక. వృషభ రాశి వారికి ఈ కాలంలో అతని అనుగ్రహం ఉందని చెప్పబడటంలో అర్థమేమిటంటే, ముందుగా మీలోని బలహీనత తగ్గుతుంది, భయం తగ్గుతుంది, అనిశ్చితి తగ్గుతుంది, మనస్సులో ఓర్పు పెరుగుతుంది, సరైన నిర్ణయం తీసుకునే అంతర్శక్తి వస్తుంది. మీరు ఇప్పటివరకు చేయలేకపోయిన కొన్ని విషయాలను ఇప్పుడు ధైర్యంగా ఆలోచించగలుగుతారు. ముందు భయపడి వదిలేసిన అవకాశాల వైపు మళ్ళీ తిరిగి చూడగలుగుతారు. ఇదే దైవ కటాక్షం మొదటి రూపం. కొన్నిసార్లు ఆశీర్వాదం అంటే అకస్మాత్తుగా డబ్బు రావడం కాదు, ముందుగా మనస్సు బలపడటం, తరువాత నిర్ణయాల్లో స్పష్టత రావడం, ఆ తరువాత కాలం అనుకూలించడం. మీరు ఈ 3 సంకేతాలను గమనిస్తే మీ జీవితం మారే దశలో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైనది. హనుమంతుడి కటాక్షం ఉన్నప్పుడు ముందుగా మారేది బయటి ప్రపంచం కాదు, మీ అంతర్మనం. ఎన్నో రోజులుగా మీలో కమ్ముకున్న భయాల మబ్బు క్రమంగా తొలగడం మొదలవుతుంది. నేను చెయ్యలేను అనే భావన నేను ప్రయత్నిస్తానుగా మారుతుంది. నా అదృష్టం లేదు అనే నిస్పృహ ఇంకా కొంచెం ఎదురు చూద్దాం అనే ఆశగా మారుతుంది. ఇదే మొదటి సంకేతం. కొందరికి ఇది చాలా సూక్ష్మంగా కనిపిస్తుంది, కొందరికి ఒక్కరోజులోనే బలంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు రాత్రిళ్ళు ఆలోచనలతో అలసిపోయినా ఇప్పుడు కొంచెం స్పష్టతగా అనిపించడం మొదలైతే అది మంచి సంకేతం. మీలో పాత నిరాశ తగ్గిపోతూ కొత్త ధైర్యం పుడుతుంటే మీరు దాన్ని చిన్న విషయం అనుకుని వదిలేయకండి. ఎందుకంటే జీవితంలో బయట మార్పు రావడానికి ముందు లోపలే మార్పు మొదలవుతుంది. ఇప్పటికే కొంతమంది వృషభరాశి వారు కొన్ని విచిత్రమైన సంకేతాలను గమనించి ఉండవచ్చు. రాత్రిళ్ళు ఒకే కల మళ్ళీ మళ్ళీ రావడం, హఠాత్తుగా పాత విషయాలు గుర్తుకు రావడం, హనుమంతుడి ఆలయం గురించి ఆలోచనలు రావడం, ఎరుపు రంగు పదే పదే కనిపించడం, మంగళవారం రోజున మనస్సు ప్రత్యేకంగా భక్తివైపు మళ్లడం, ఇలాంటి సంకేతాలు కొందరికి అనుభవంగా ఉండవచ్చు. చాలామంది వీటిని యాదృచ్ఛికం అనుకుంటారు, కానీ ఆధ్యాత్మిక భావనలో ఇవి సాధారణం కాదు అని భావిస్తారు. ఇవి మీ జీవితంలో ఏదో మార్పు ప్రారంభమైందని చెప్పే చిన్న సూచనలుగా కొందరు తీసుకుంటారు. ముఖ్యంగా మీరు దేవుడిని మరింతగా గుర్తు చేసుకుంటూ ప్రార్థనలో కొంత శాంతి పొందుతూ ఉంటే అది మీ మనస్సు దైవరక్షణ వైపు మళ్లుతున్న సంకేతం కావచ్చు. కొన్ని మార్పులు ముందుగా మన దృష్టిలోకి రావు, అవి అంతర్గతంగా ప్రారంభమై తరువాత బాహ్య ప్రపంచంలో కనిపిస్తాయి. మీ ఇంట్లో ఇటీవల చిన్న చిన్న గొడవలు పెరిగాయా? మాటమాటకు అపార్థాలొస్తున్నాయా? డబ్బు చేతిలో నిలవడం లేదా? ఎంత సంపాదించినా ఏదో ఒక ఖర్చు వచ్చి మిగలడం లేదా? మీరు ఎంత కష్టపడినా మీ పనికి గుర్తింపు రావడం లేదా? అయితే ఇది మీ జీవితంలో మార్పు అంచుపై నిలబడి ఉన్న దశ కావచ్చు. ఎందుకంటే దరిద్రయోగం ఒక్కసారిగా తొలగిపోదు. ముందుగా ఇంట్లో వాతావరణం మారుతుంది, తరువాత మనస్సులో భారం తగ్గుతుంది, తరువాత చిన్న చిన్న పనులు విజయవంతమవుతాయి, తరువాత డబ్బు నిలవడం మొదలవుతుంది, చివరికి గౌరవం వస్తుంది. అందుకే చిన్న మార్పుల్ని చిన్నగా తీసుకోకండి. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పెద్ద మార్పు కొన్నిసార్లు చాలా చిన్న సంకేతాలతో ప్రారంభమవుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వృషభరాశి యువతకు ఈ కాలం చాలా ముఖ్యమైనది. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లి నిరాశపడి ఉండవచ్చు, అనేక పరీక్షలు రాసి ఫలితం రాక అలసిపోయి ఉండవచ్చు. ఇంట్లో వాళ్ల ప్రశ్నలు, సమాజం చూపే ఒత్తిడి, స్నేహితులు ముందుకు వెళ్ళిపోతుండగా తాము ఇంకా ఎదురు చూస్తున్నామనే బాధ, ఇవన్నీ మీ మనస్సును బలహీనపరిచి ఉండవచ్చు. కానీ ఈ దశలో ఒక మంచి కాల్, ఒక చిన్న అవకాశం, ఒక సరైన పరిచయం మీ దిశను పూర్తిగా మార్చగలదు. కొందరికి ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు, ఇంకొందరికి బదిలీ ద్వారా కొత్త మార్గం తెరుచుకోవచ్చు. కొందరికి ప్రైవేటు రంగంలో మంచి ప్యాకేజ్ రావచ్చు, కొందరికి విదేశీ అవకాశాలు కదలవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి మెసేజ్ నిజం కాదు, ప్రతి ఆఫర్ నిజమైనది కాదు. నకిలీ ఉద్యోగాలు, అడ్వాన్స్ చెల్లింపులు, ప్రాసెసింగ్ ఫీజులు, నమ్మక ద్రోహం చేసే మధ్యవర్తులు, ఇవన్నీ ఈ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆశతో నడవాలి కానీ అజాగ్రత్తగా కాదు. వ్యాపారం చేసే వృషభరాశి వారికి కూడా మే 24 తర్వాత మంచి మార్పులు కనిపించే సూచనలు ఉన్నాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన ఆర్డర్లు మళ్లీ కదలవచ్చు.
పాత కస్టమర్లు తిరిగి రావచ్చు. మీరు ఊహించని చోట నుంచి కొత్త అవకాశాలు రావచ్చు. ఒక చిన్న పరిచయం పెద్ద ఒప్పందానికి దారితీస్తుంది. చెల్లింపులు ఆలస్యమైన వారు ఇప్పుడు మీ బకాయిలను క్లియర్ చేసే అవకాశం ఉంది. మార్కెట్లో మీ పేరుకు మళ్లీ విలువ రావచ్చు. కానీ ఈ సమయంలో కూడా పరీక్షలుంటాయి. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ లాభం చూపేవాళ్ళు, భాగస్వామ్యం పేరుతో దగ్గరయ్యేవాళ్ళు, నమ్మకంతో ముందుకు వచ్చి అసలు ప్రయోజనం తమదే చూసుకునేవాళ్ళు, ఇవారిపై జాగ్రత్తగా ఉండాలి. రాతపూర్వకంగా లేని ఒప్పందాలు చేయకండి. మాట నమ్మి పెద్ద మొత్తాలు ఇవ్వకండి. బిజినెస్లో లాభం రావడం కంటే లాభాన్ని కాపాడుకోవడం ఇంకా ముఖ్యం. ఆర్థికపరంగా చూస్తే ఈ కాలం వృషభరాశి వారికి ఒక అవకాశకాలం. కొంతమందికి పాత బాకీలు తిరిగి రావచ్చు. కొందరికి అప్రత్యక్ష ధనలాభం కలగవచ్చు. ఇంకొందరికి కుటుంబ సభ్యుల నుంచి సహాయం అందవచ్చు. ఇంకొంతమందికి అదనపు ఆదాయం తెచ్చే మార్గం కనిపించవచ్చు. ఉద్యోగంలో ఇంక్రిమెంట్, ప్రోత్సాహక రాశి, బోనస్, కొత్త పని, సైడ్ ఇన్కమ్ ఏ రూపంలోనైనా డబ్బు ప్రవాహం మొదలయ్యే అవకాశం ఉంది. కానీ వచ్చిన డబ్బు నిలవడం అత్యంత ముఖ్యమైన విషయం. అనవసరమైన ఖర్చులు తగ్గించండి. ఇతరులకు చూపించడానికి మాత్రమే ఖర్చు చెయ్యొద్దు. ఎవరూ కొనుగోలు చేశారు కాబట్టి మనం కూడా కొనాలి అనే భావనతో వెళ్ళొద్దు. వచ్చిన అదృష్టం చేతిలోంచి జారిపోకుండా ఉండాలంటే వినయం, జాగ్రత్త, నియంత్రణ అవసరం. సంపాదించడం ఒక వరమైతే దాన్ని నిలుపుకోవడం ఒక శక్తి. కుటుంబ జీవితంలో కూడా ఈ కాలం కొత్త వెలుగును తీసుకురాగలదు. మీ మాట వినని వారు ఇప్పుడు మీను అర్థం చేసుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తగ్గవచ్చు. ఒకరినొకరు వినే ప్రయత్నం మొదలవుతుంది. ఇంతకాలం బయటపెట్టని బాధలు ఇప్పుడు బయటకు రావచ్చు. ఒకరి మనసు ఇంకొకరికి అర్థమయ్యే దశ మొదలవుతుంది. పెళ్లి ఆలస్యమవుతున్న వారికి మంచి సంబంధాలు రావచ్చు. ఇంట్లో శుభకార్యం జరగవచ్చు. పిల్లల విషయంలో కూడా శుభవార్తలు వినిపించవచ్చు. కానీ కుటుంబంలో బయటివారి జోక్యం పెరిగితే సమస్యలు మళ్లీ తిరిగి రావచ్చు. అందుకే మీ కుటుంబ విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. కొందరు సలహా పేరుతో మీ ఇంట్లో అస్థిరత పెంచుతారు. ప్రేమగా ఉండండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక్కడే ఒక గట్టి హెచ్చరిక ఉంది. ఈ కాలంలో మీకు దూరంగా ఉన్న వాళ్లకన్నా చాలా దగ్గరగా ఉన్న ఒక్క వ్యక్తి వల్లే ఎక్కువ జాగ్రత్త అవసరం కావచ్చు. మీ ముందుకు నవ్వుతూ వచ్చి వెనక మీ గురించి మాట్లాడేవారుండవచ్చు. మీ విజయాన్ని చూసి సంతోషిస్తున్నట్టే కనిపించి లోపల అసూయతో ఉన్నవారుండవచ్చు. మీ బలహీనత తెలుసుకుని దాన్ని ఉపయోగించుకునే వ్యక్తులు ఉండవచ్చు. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలు, డబ్బు ప్రణాళికలు, పెట్టుబడి విషయాలు, కుటుంబ అంతర్గత విషయాలు, ప్రేమ సంబంధాలు ఇవన్నీ ఎవరితోనైనా పంచుకుంటూ వెళ్తే అదే తర్వాత సమస్యగా మారచ్చు. కొన్ని ప్రమాదాలు శబ్దం చెయ్యవు. అవి నమ్మకం రూపంలో మన దగ్గరకు వస్తాయి. అందుకే ఎవరికైనా పూర్తిగా మనసు విప్పే ముందు కొంత సమయం తీసుకుని వారి స్వభావాన్ని గమనించండి. వృషభరాశి మహిళలకు ఈ కాలం మరింత ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది. ఇంతకాలం కుటుంబం కోసం మాత్రమే కష్టపడి తమ కోరికలను పక్కన పెట్టిన మహిళలకు ఇప్పుడు జీవితం ఒక కొత్త అవకాశం ఇవ్వవచ్చు. మీ చేతిలోకి డబ్బు రావచ్చు. మీరు చిన్నగా ప్రారంభించిన పని పెద్ద ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఇంటి నుంచే చేసే పనులు, వంట, చేతి పని, కుట్టు, బ్యూటీ, బోధన, ఆన్లైన్ సేవలు, కళలు, ఆధ్యాత్మిక పనులు ఏదైనా మీకు గుర్తింపు ఇవ్వగలదు. మీరు చేసే పని కుటుంబానికి ఉపయోగపడవచ్చు. మీ మాటకు విలువ పెరగవచ్చు. కానీ మీరు అందరినీ చూసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మరిచిపోవద్దు. అలసట, ఒత్తిడి, నిద్రలేమి, శారీరక బలహీనత ఇవన్నీ చిన్న సమస్యలుగా తీసుకోకండి. మీరే బలంగా ఉంటేనే ఇంటిని నిలబెట్టగలరు. విద్యార్థులకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉండవచ్చు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ముందు అర్థం కాని విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది కృషిని ఫలితంగా మార్చే సమయం కావచ్చు. కానీ సోషల్ మీడియా, మొబైల్, రాత్రిళ్లు నిద్రలేకుండా గడపడం, చెడు స్నేహితులు, లక్ష్యం మరిచిపోయే అలవాట్లు ఇవి మీ దృష్టిని మళ్లించే ప్రమాదం ఉంది. ఇప్పుడు చేసిన చిన్న నిర్లక్ష్యం తర్వాత పెద్ద బాధకు కారణమవుతుంది. అదే ఇప్పుడు నియమం పాటించి కష్టపడితే తరువాత ఫలితం మీ కుటుంబానికే గర్వకారణమవుతుంది. మంగళవారం రోజు హనుమంతుణ్ణి స్మరించి చదువు ప్రారంభిస్తే మనస్సుకు బలం వస్తుంది అని విశ్వాసంతో ముందుకు వెళ్ళవచ్చు. భక్తి ఉన్న చోట మనస్సుకు స్థిరత్వం వస్తుంది. స్థిరత్వం ఉన్న చోట విజయానికి మార్గం సులభమవుతుంది.
ఆరోగ్యపరంగా ఈ కాలం ఒక హెచ్చరికను కూడా ఇస్తోంది. ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి, శారీరక అలసట, గుండెదడ, రక్తపోటు, మానసిక ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. చిన్న లక్షణం అనుకుని వదిలేయకండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గౌరవించండి. రాత్రి ప్రయాణాలు తగ్గించండి. వాహనం నడుపుతున్నప్పుడు ఫోన్లో మాట్లాడకండి. తొందరపాటు వల్ల పెద్ద సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఉన్నవారు తగిన విశ్రాంతి తీసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీకు రాబోయే శుభకాలాన్ని పూర్తిగా అనుభవించగలుగుతారు. లేకపోతే చేతిలో అవకాశం ఉన్నా ఆస్వాదించలేని పరిస్థితి రావచ్చు. అందుకే ఆరోగ్యమే మొదటి ధనం అని గుర్తుంచుకోండి. ఇప్పుడు చాలామంది ఎదురుచూస్తున్న పరిహారం గురించి మాట్లాడుకుందాం. ఈ చిన్న పరిహారాన్ని చాలామంది సాధారణంగా తీసుకుంటారు. కానీ విశ్వాసంతో చేసిన వారికి ఇది మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో బలం ఇస్తుందని నమ్ముతారు. ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత హనుమంత్ ఫోటో ముందు లేదా ఆలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సారి జపించండి. సాధ్యమైతే హనుమాన్ చాలీసా చదవండి. ఎర్రపూలు సమర్పించండి. బెల్లం లేదా వడల నైవేద్యం పెట్టండి. ఇలా వరుసగా 9 మంగళవారాలు చేస్తే మీ మనస్సులో ధైర్యం పెరుగుతుంది, భయం తగ్గుతుంది, అడ్డంకులు తొలగుతాయి, ప్రతికూలత తగ్గుతుంది అనే విశ్వాసం చాలా మందిలో ఉంది. అసలు ఈ పరిహారం రహస్యం కేవలం పూజలో లేదు. మీరు భక్తితో ఒక నియమం పాటించడం వల్ల మీ ఆలోచనలు క్రమబద్ధమవుతాయి. మీ మనస్సు స్థిరపడుతుంది. అదే స్థిరత్వం మీకు సరైన నిర్ణయాలు తీసుకునే బలం ఇస్తుంది. ఇప్పటికీ మీ జీవితంలో ఇలాంటి మార్పులు మొదలయ్యుంటే కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఎంతమంది వృషభరాశి వారు ఈ దశను ఇప్పటికీ అనుభవిస్తున్నారు అనేది చూద్దాం. కొన్నిసార్లు మనం ఒంటరిగా అనుకునే పరీక్ష నిజానికి చాలామంది జీవితాల్లో ఒకే సమయంలో నడుస్తున్న దశాయి ఉంటుంది. అలాగే మీకు హనుమంతుడిపై భక్తి ఉంటే మరోసారి జై హనుమాన్ అని కమెంట్ చేయండి. భక్తి ఉన్న చోట భయం ఎక్కువ కాలం నిలవదు. దైవనామం ఉన్న చోట మనసు కొంచెం తేలికవుతుంది. ఆ తేలికే జీవితంలో పెద్ద మార్పుకు మొదటి మెట్టు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మే 24 తర్వాత మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావచ్చు. ఆ వ్యక్తి మీ భవిష్యత్తుపై ప్రభావం చూపగల స్థాయిలో ఉండవచ్చు. కొందరికి ఇది ప్రేమ రూపంలో రావచ్చు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి జీవితంలోకి రావచ్చు. ఇంకొందరికి ఇది వ్యాపార భాగస్వామి రూపంలో ఉండవచ్చు. కొందరికి గురువు, మెంటార్, మార్గదర్శి రూపంలో కూడా రావచ్చు. కానీ పూర్తిగా నమ్మే ముందు సమయం తీసుకోండి. ఎందుకంటే మొదటి చూపులో ప్రతిదీ మంచిగానే కనిపిస్తుంది. నిజమైన స్వభావం మాత్రం కాలంతో తెలుస్తుంది. మీ జీవితంలోకి వచ్చే ప్రతి కొత్త వ్యక్తి ఆశీర్వాదం కాదు. కొందరు మీ ఎదుగుదలను ముందుకు తీసుకెళ్తారు. మరికొందరు పరీక్షగా వస్తారు. అందుకే హృదయంతో పాటు బుద్ధిని కూడా వినండి. కొంతమంది వృషభరాశి వారు ఈ సమయంలో కొత్త ఇల్లు కొనాలని ఆలోచించవచ్చు. మరికొందరు వాహనం కొనాలని నిర్ణయించుకోవచ్చు. ఇంకొంతమంది భూమి, రిజిస్ట్రేషన్, మరమ్మతులు, ఇంటి విస్తరణ, కుటుంబ స్థిరత్వానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇవన్నీ శుభసూచనలే, కానీ తొందరపాటు వద్దు. అన్ని పత్రాలు సరిచూడండి. మీకు అర్థం కాని కాగితాలపై సంతకం చేయకండి. ఎవరైనా తొందర పెడితే మరింత జాగ్రత్తగా ఉండండి. మీ పేరుతో జరిగే ప్రతి పనిపై స్పష్టత ఉండాలి. ఎందుకంటే చేతికొచ్చిన అవకాశం ఆశీర్వాదంగా మారాలంటే జాగ్రత్త అవసరం. లేకపోతే అదే అవకాశం తరువాత భారంగా మారవచ్చు. మీ ఇంట్లో ఇటీవల పక్షులు ఎక్కువగా రావడం, కోతులు కనిపించడం, హనుమంతుడి ఫోటోలు పదే పదే కనిపించడం, మంగళవారం రోజున ఆలయం వైపు మనసు వెళ్లడం, ఎరుపు పువ్వులు, సింధూరం, దీపం, గంటధ్వని వంటి దైవ సూచనలు మళ్ళీ మళ్ళీ మీ దృష్టిలో పడితే కొందరు వాటిని దైవ సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించిన గుర్తులు ఎక్కువగా కనిపిస్తే అది భయానికి కాదు, భక్తికి పిలుపు అని భావించవచ్చు. మంగళవారం రోజు ఎరుపు పువ్వులతో పూజ చేయడం, బెల్లం నైవేద్యం పెట్టడం, పేదవారికి ఆహారం ఇవ్వడం, పిల్లలకు పండ్లు పంచడం, పక్షులకు గింజలు వేయడం, ఇలాంటి చిన్న మంచి పనులు కూడా మీ మనసుకు తేలికనిస్తాయి. దైవ అనుగ్రహం అంటే కేవలం అద్భుతం జరగడం కాదు, మనసులో ధైర్యం పుడడం కూడా దైవకృపే. భయం తగ్గడం కూడా దైవకృపే.
సరైన సమయంలో సరైన ఆలోచన రావడం కూడా దైవకృపే. ఇప్పుడు ఒక నియమం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. కోపంతో తీసుకునే నిర్ణయాలు మీకు నష్టం తెచ్చిపెట్టవచ్చు. మీ మాటల వల్లే కొన్నిసార్లు పెద్ద సమస్యలొస్తాయి. మీలో ఎంత బాధ ఉన్నా బయటకు ఎలా స్పందించాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. మీరు రియాక్ట్ అయ్యే ముందు కొద్దిసేపు ఆగండి. మీకు శుభకాలం వస్తున్న సమయంలో మీ మనసులో శాంతి ఉండాలి. ప్రతి వాదనలో గెలవడం అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం పెద్ద గొడవలను ఆపేస్తుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. చిన్న అబద్ధాలను పెద్ద సమస్యలుగా మార్చకండి. గుర్తుంచండి, మీ అదృష్టాన్ని అడ్డుకునేది ఎప్పుడూ బయటి శక్తి మాత్రమే కాదు, కొన్నిసార్లు మన కోపం కూడా. అందుకే ఓర్పు ఈ దశలో మీకు రక్షణ. మీరిప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు మీకు అర్థం కాకపోయి ఉండవచ్చు. ఎందుకు నా జీవితంలో ఇంత ఆలస్యం, ఎందుకు నేను మాత్రమే ఇంత బాధపడాలి, ఎంత ప్రయత్నించినా ఫలితం ఎందుకు రావడం లేదు అని ఎన్నోసార్లు అడిగుండవచ్చు. కానీ కొన్ని ఆశీర్వాదాలు ఆలస్యంగా వస్తాయి, వచ్చాక జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీరు పడిన అవమానం కాలం మరిచిపోదు. ఒకరోజు అదే కాలం మీ గౌరవాన్ని తిరిగి తీసుకువస్తుంది. మీరు నిశ్శబ్దంగా భరించిన బాధ వృధా కాదు. మీరు మౌనంగా కాపాడుకున్న కుటుంబం, మీరు కన్నీళ్లతో నిలబెట్టుకున్న నమ్మకం, మీరు వదలని సహనం, ఇవన్నీ ఒకరోజు ఫలితమిస్తాయి. ఇప్పుడు అదే దశ మీ జీవితంలోకి అడుగు పెడుతోందేమో. హనుమంతుడు మీ సహనాన్ని పరీక్షించి ఉండవచ్చు. ఇప్పుడు మీకు ప్రతిఫలం ఇవ్వడానికి సమయం దగ్గర పడుతోంది అని చాలామంది భావిస్తారు. కానీ ఆ ప్రతిఫలం పూర్తిగా భరించాలని ఉంటే మీరు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది భక్తి, రెండవది జాగ్రత్త, మూడవది ఓర్పు. భక్తి లేకపోతే మనసు బలహీనపడుతుంది. జాగ్రత్త లేకపోతే వచ్చిన అదృష్టం పోతుంది. ఓర్పు లేకపోతే మధ్యలోనే పొరపాట్లు జరుగుతాయి. ఈ 3 ఉంటే మే 24 తర్వాత కాలం మీకు నిజంగానే మహాశుభదశగా మారవచ్చు. కొందరికి ఇది ధనయోగం రూపంలో ఉంటుంది. ఇంకొందరికి గౌరవం, పేరు ప్రతిష్ఠ రూపంలో ఉంటుంది. మరికొందరికి కుటుంబ సుఖం, శాంతి, ఆనందం రూపంలో ఉంటుంది. కొందరికి ఇది ఉద్యోగం, కొందరికి వ్యాపారం, మరికొందరికి ప్రేమ, పెళ్లి లేదా ఆధ్యాత్మిక మేల్కొల్పు రూపంలో కూడా ఉండవచ్చు. కాబట్టి వృషభరాశి వారు ఈ కాలాన్ని తేలికగా తీసుకోకండి. ఇది భయపడాల్సిన కాలం కాదు, జాగ్రత్తగా స్వీకరించాల్సిన కాలం. ఆశతో ఎదురు చూడాల్సిన కాలం, ఆలోచించి అడుగు వేయాల్సిన కాలం. దైవనామాన్ని హృదయంలో ఉంచుకొని, నిర్ణయాల్లో జ్ఞానం ఉంచుకుని, మాటల్లో ఓర్పు ఉంచుకుని, డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీ ఎదుగుదలను ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ దశలో మీరు గెలవాల్సింది ఇతరుల మీద కాదు, మీ భయాల మీద, మీ తొందరపాటు మీద, మీ అనుమానాల మీద. ఒక్కసారి మీరు వాటిని జయిస్తే మీ జీవితంలో కొత్త వెలుగు నిలకడగా నిలబడుతుంది. చివరిగా హృదయపూర్వకంగా ఒక ప్రార్థన. హనుమంతుడి కటాక్షం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలి. మీ జీవితంలో ఉన్న భయం, దరిద్రం, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మోసాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోవాలి. ఎన్నో రోజులుగా ఎదురుచూసిన శుభవార్త మీ తలుపు తట్టాలి. మీ చేతిలో ధనం నిలవాలి. మీ మనస్సులో ధైర్యం పెరగాలి. మీ కుటుంబంలో నవ్వులు నిండాలి. మీ మీద ఉన్న చెడు దృష్టి, దురదృష్టం, ప్రతికూలత అన్నీ ఆ ఆంజనేయ స్వామి కటాక్షంతో దూరం కావాలి. మీరు పడిన కష్టం ఫలించాలి. మీ గౌరవం తిరిగి రావాలి. మీ జీవితంలో కొత్త వెలుగు నిండాలి. ప్రతి వృషభరాశి వారి ఇంటిలో శాంతి, సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, భక్తి, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలు, రాశిఫలాలు, జీవితాన్ని మార్చే జ్యోతిష్య విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్స్లో జై హనుమాన్ అని తప్పకుండా టైప్ చేయండి. మీ జీవితంలో ఈ మార్పు ఇప్పటికే మొదలై ఉంటే కామెంట్లు చెప్పండి. జై హనుమాన్.